ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇవాళే బాధ్యతలు స్వీకరించారు. 2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. 1990 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ జవహర్ రెడ్డి సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన. ఇక సీఎం ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి దాకా అందేందుకు కృషి చేస్తానని, పల్లెల్లోని పేదలకు ఫలాలు అందేలా యంత్రాంగాన్ని నడిపిస్తానని కేఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పి, దాని తర్వాత అభివృద్ధి ఫలాలు అందరికీ చెందేటట్లు, ముఖ్యంగా మారుమూల పల్లెల్లో ఉండే మరి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు అందేటట్లు మనము ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఆ దిశగా ప్రభుత్వం అయితే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తుందో ఆ ఉద్దేశం 100కి 100 అమలయ్యేటట్టు చేసే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేదానికి నా వంతు